చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళీ 5 నెలల తర్వాత అనిపిస్తుంది ఏ మంత్రులు కూడా పైరవులలో నిమగ్నమైనారు సుమా. వాళ్ళంతా హైదరాబాద్ ఎక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడ కొల్లగొట్టానో, ఎట్లా డబ్బులు సంపాదించుకోనో, దీపం ఉన్నప్పుడే మళ్ళీ చదువుకోవాలనో గా పాలసీలో ఉన్నారు. ఇలా డబ్బులు సంపాదించి ఢిల్లీకి సంచులు పంపించదు అంటున్నారు తప్ప నా పెద్దపల్లి, నా వరంగల్, నా జనగామ, నా రంగారెడ్డి, నా ఆదిలాబాద్ జిల్లా రైతుల కళ్ళల్లో నీళ్లునే మాత్రం వాళ్ళు కనపడతలేవు. తప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మర్యాదగా ఇవాళ ఇక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించి నెత్తిమీది కాలం వచ్చింది కాబట్టి మళ్ళీ వర్షాలలో తడిచి ఇలా వాసన రాకుండా ఉండాలంటే, మొలకలు ఉండాలంటే, రంగు మారకముందే వాళ్ళు పండించిన రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజల కోసం బుక్కడి బువ్వ పెట్టే రైతుల పంటను వెంటనే ఎత్తాలని చెప్పి మేము డిమాండ్ చేయడానికి వచ్చినాం. కాబట్టి తక్షణమే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే మా కార్యాచరణ ఏందో మా మహేశ్వరుడు ప్రకటిస్తారని చెప్పి వారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం.